ఓం శ్రీ గణేశాయ నమః. విశ్వమాత గోమాత గురించి తెలుసుకుందాం. గ్రీవా మస్తక సంధే తూతాసాం గంగా ప్రతిష్ఠిత సర్వతీర్థమయో గావః సర్వతీర్థమయ తదా. గోవుల కంఠంలోనూ పొదుగులోనూ మూత్రంలోనూ గంగాదేవి ఉంది. శిరస్సు, గంగడోలు, కాళ్ళు, కళ్ళు, చెవులు, తోక మొదలైన గోవు సర్వ అవయవాల్లోనూ సర్వదేవతలు ఉంటారని హిందువులకు ప్రగాఢ నమ్మకం. భారతీయుల జీవన సరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని కలిగి ఉంది గోవు. గోవులే లేనట్లయితే మానవుని మనుగడ సాఫీగా జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి కారణం, పూర్వం బ్రహ్మ అచేతనాలైన నదులు, పర్వతాలు మున్నగు వాటిని సృష్టించి జీవాత్మతో కూడిన చేతనమగు వస్తుజాలం అగ్ని నుండి ఉత్పన్నం కావాలని సంకల్పించి అగ్ని యందు ఉత్పత్తికి సాధకమగు హోమాన్ని చేశాడు. శరీరం కొరకు వాయువు, చక్షువు కొరకు ఆదిత్యుడు హోమం చేశారు. వారి హోమం వలన గోవు ఒక్కటే ఉద్భవించింది. గోవుకు వేద ప్రమాణమైన ప్రాముఖ్యత కలదు. అగ్ని సంబంధమగు హోమం వలన గోవు జన్మించడం చేత గోవునకు అగ్నిహోత్రం అనే పేరు వచ్చింది. లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వర్లు, 33 కోట్ల దేవతలు, అష్టవసువులు, ఏకాదశి రుద్రులు, ద్వాదశాదిత్యులు, విశ్వే దేవతలు, సమస్త మరుత్తులు, ఆదిత్యాది నవగ్రహ దేవతలు, పంచభూతాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, గంగాది మహాపుణ్యతీర్థాలు, యక్షాది సకల దేవయోని విశేషములు, సప్సకుల పర్వతాలు, సప్త సముద్రాలు, అశ్వనీ దేవతలు, సనక సనందాది మునీందులు, వీరందరి సమాహార స్వరూపమే గోవు. అగ్ని, ఆహృతం, దేవతలు, ఈ త్రివేణి సంగమమే గోమాత కాబట్టి గోప్రదక్షిణం భూప్రదక్షిణంతో సమానం. బ్రహ్మ సృష్టిలో గోమాత మహామహిమాన్వితం. గోవులున్న ఇల్లు, గ్రామం, రాష్ట్రం, దేశం సమస్త సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంది. కొన్ని నివారణ లేని రోగాలకు కూడా మనం గోమూత్రాన్ని ఔషధంగా వాడుతూ ఉంటాం. గోమలమూత్రాల్లో పెన్సిలిన్ ఉందని కనుక్కున్నారు. అందుకే గోవును గోమాత అని గౌరవంగా పిలుస్తూ ఉంటారు. ప్రతి పూజకి కూడా ఆవు పాలే కావాలి అని, ప్రతి దేవుని పూజకు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పేడ విధిగా కావాలని చెప్తారు పురోహితులు. ఏ ఇంటి యందు గోమాత ఉంటుందో ఆ ఇంట్లో సర్వశుభాలు ఉంటాయి. కొత్తగా కట్టిన ఇంటి గృహప్రవేశం జరపాలంటే గోమాత కావాల్సిందే. ముందుగా గోవుని ఇంట్లో తిప్పిన తర్వాతనే అందరూ గృహప్రవేశం చేస్తారు. భారతీయ జనజీవితంతో గోవు జతపడింది. ఏ పూజలోనైనా గోక్షీరంతో దైవాభిషేకం చేయాల్సిందే. విష్ణుమూర్తికి గోవులంటే ఇష్టం. అందుకే గోవిందుడు, గోపాలుడు అంటారు. గోవులుండే చోటికి శనీశ్వరుడు రాడు. గోదానం కూడా చాలా గొప్పది. గోవు, గంగా, గాయత్రి 3 కూడా పరమ పవిత్రమైంది. ఆవుని పూజిస్తే 33 కోట్ల దేవతల్ని పూజించినట్లే. క్రిమికీటకాలు లేకుండా చేయటంలో, ఇంకా అనేక నేత్ర హృద్రోగాలు పారద్రోలే శక్తి గోమయంలో ఉందని వైద్య శాస్త్రంలో పేర్కొన్నారు. ఆవుని ముట్టుకున్నంతనే ఆయుష్ పెరుగుతుంది. ఆవుకు నమస్కరిస్తే ముక్కోడి దేవతలకి నమస్కరించినట్టే. పంచగవ్యాలంటే ఏంటో తెలుసుకుందాం. గోవు పాలు, గో పెరుగు, నెయ్యి, మలమూత్రాలు, ఆవు నుంచి వెలువడిన వీటిని పంచగవ్యాలు అంటారు. గోమూత్రమునందు వానదేవుడు, గోమయమందు అగ్నిదేవుడు, గోఘృతంలో సూర్యభగవానుడు, దధియందు వాయుదేవుడు, గోక్షీరంలో చంద్రుడు ఉంటారని ప్రశస్తి. అందుకే గోమాత పూజింపదగిందిగా, పవిత్రమైందిగా, సర్వదేవతల యొక్క ప్రతిరూపం. ఆవు ముఖాన్ని చూడకూడదు, ఆవు వెనుక తట్టునే చూడాలి అంటారు మన పెద్దలు. దానికి ఒక పురాణ కారణం ఉంది. శివలింగం ముందు భాగాన్ని బ్రహ్మదేవుడు,
చివరి భాగాన్ని శ్రీ మహావిష్ణువు చూసి రావాలని ఒకసారి పందెం వేసుకున్నారు. దేవతలు సాక్షిగా ఇద్దరు బయలుదేరారు. బ్రహ్మ ఎంత దూరం వెళ్ళినా శివలింగం ముందు భాగం కనిపించలేదు, విష్ణువుకు చివరి భాగం కనిపించలేదు. బ్రహ్మదేవుడికి మార్గమధ్యంలో దేవలోకపు గోవు, మొగల చెట్టు కనిపిస్తాయి. బ్రహ్మ వారితో తాను శివలింగం ముందు భాగం చూసినట్లుగా దేవతలకు సాక్ష్యం చెప్పమంటాడు. బ్రహ్మదేవుడు అడిగితే కాదంటామా అని బ్రహ్మతో కలిసి వెళ్ళి బ్రహ్మ శివలింగం ముందు భాగం చూశానని సాక్ష్యం చెప్తాయి. దేవతలు నిజమని నమ్మి బ్రహ్మదేవుడినే విజేతగా ఎంపిక చేస్తారు. ఈలోగా శ్రీ మహావిష్ణువు వస్తాడు. అదే సమయంలో ఆకాశవాణి దేవలోకపు గోవు, మొగలి పువ్వు అబద్ధం చెప్పాయని తెలియజేస్తాయి. దాంతో అసత్యాన్ని పలికిన బ్రహ్మకి పూజలు ఉండవని, అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వు పూజార్హత లేదని, గోముఖం చూస్తే దోషమని శాపం విధించబడింది. కాబట్టి గోవు యొక్క వెనక్కు తట్టే లక్ష్మీ నివాసం, దానికే నమస్కరిస్తారు అందరూ కూడా. గోవులకు ప్రభు అయిన కృష్ణుడు గోవిందుడు అయ్యాడు. గోవులను కాపాడేవాడని కూడా చెప్పవచ్చు. గోభిరే వయతో వాద్యో గోవిందస్స ఉదాహృత అనే మరొక ప్రమాణాన్ని అనుసరించి వేదవాక్కులచే ప్రతిపాదింపబడేవాడు గోవిందుడు. కాబట్టి గోవులను సంరక్షించేవాడు అనే అర్థం. శ్రీకృష్ణ పరమాత్మకు గోవులంటే చాలా ఇష్టం. గోవు యొక్క పాలను ప్రతిరోజు కూడా తాగేవారు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ. మన భారతీయులు కాకుండా విదేశీయులు కూడా ఆవు పేడ అద్భుతమైందని చెప్తారు. ఆవు పేడను అలికిన ఇంట్లో సూక్ష్మ క్రిములు రావు. పవిత్రమైన యజ్ఞ యాగాదులకు ఆవు పేడనే ఉపయోగిస్తూ ఉంటారు. ఆవు పేడ వాసన వలన మలేరియా సోకదు. అత్యంత వేడిని నియంత్రించే శక్తి కూడా ఆవు పేడలో ఉంది. ఇంటిని ఊడ్చినప్పుడు, వాకిలి ఊడ్చినప్పుడు అనేక రోగక్రిములు గాలిలోకి లేస్తాయి. అలాంటి వాటికి విరుగుడుగా ఆవు పేడ నీటిలో కలిపి కళ్ళాపు జల్లడం వల్ల, అలకడం ద్వారా వాటిని నివారించవచ్చు. కాబట్టి ఆవు పేడని ఉపయోగించి ఆరోగ్యాన్ని పొందొచ్చు. ఒక కవి ప్రపంచ మానవాళికి గోమాత యొక్క సందేశాన్ని వినిపించాడు పాట రూపంలో. వినరా వినరా నరుడా, తెలుసుకోరా పామరుడా, గోమాతను నేనేరా, నాతో సరిపోలవురా అనేసి ఆ గోమాత మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో, కమ్మనైన పాలునిచ్చి చక్కగా పారేసిన గడ్డి తినే బతికి మంచి పాలనిచ్చి పిల్లల్ని ఆరోగ్యవంతులను చేస్తున్నాను, అలా భూమి దున్ని పంటలు పండిస్తున్నాను అని తన ఆవు యొక్క ఉపయోగాలన్నీ కూడా ఆ పాట ద్వారా తెలియజేశాడు. ఇంతటి మహిమాన్వితమైన గోమాతను పూజించి మనం భారతీయ ఘనతని చాడుదాం. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి. మోహనవాణి మదిని దోచే